హాయ్ అండి అందరికీ, నేనండి మీ భాగ్యాని. మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్, అందరికీ శుభ బుధవారం. ఈరోజైతే పొద్దున్నే ఇలాగైతే పూజ చేస్తున్నాను. పూజ కూడా నాకైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నే నేనైతే పాలు, బెల్లం, ఎండి ద్రాక్ష అయితేనే ప్రసాదంగా పెట్టాను ఫ్రెండ్స్. పూజ అయితే మరి ఇలాగైతే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. మా చిన్ని కృష్ణయ్య. ఇప్పుడైతే మాకు దాసాన్ పూలు ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్. పూలు మొగ్గలు తగ్గిపోయాయి. మళ్ళీ అయితే ముందు కొట్టుపెట్టున్నాము. అందుకని కొన్ని పూలు అన్నీ పెట్టేసి ఇలాగైతే పూజ చేసుకుంటున్నాను. ఇంకా నిండుగా పెట్టేదాన్ని కదా, మరి ఇంతవరకే చాలు అనుకొని ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్. గుమ్మం దగ్గర దీపాలు కూడా పెట్టుకున్నాను. పొద్దున్నే పూజ అయితే ఇలాగైతే చేశాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంతట్లో పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది. బుధవారం పూజ అయితే ఇలాగా కంప్లీట్ చేసేసాను. ఆ భగవంతుడిని అయితే నేనేం కోరుకుంటున్నాను ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. మరి అందరు లేచారా లేలేదా ఫ్రెండ్స్? నేనైతే లేసేసాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకెళ్తాను. మరి కామెంట్ కూడా పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగా షార్ట్స్ కూడా తీస్తున్నాను కదా. ఈరోజు పొద్దున్నే ఇంతవరకే నాకు పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఎండబడి చేసుకునే పనులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఎన్ని పనులున్నా నేను పొద్దున్నే 7-7:30 లోపల అట్లా పొద్దున్నైతే దీపం అయితే కంప్లీట్ చేసేయాలి. నా ఆయనకైతే పెట్టేసుకున్నాను. మా అబ్బాయి కూడా ఇప్పుడే కాలేజీకి అయితే వెళ్ళాడు. వంట కూడా చేశాను ఫ్రెండ్స్. రైస్ అయితే అయిపోయింది. మా కర్రీ అయితే కందిపప్పులుస్ అండి. ఇలాగైతే చేసేసి మా అబ్బాయికి ఒడియాలు వేయించాను. క్యారేజ్ కూడా సర్దేశాను. కాలేజీకి కూడా ఇప్పుడు వెళ్ళారండి. మామిడికాయ పచ్చడి కూడా కొంచెం ఉంది. ఇంక మధ్యాహ్నం అయితే అప్పడాలు వేయించేస్తాను. మరి అందరికీ బాయ్ ఫ్రెండ్స్.